లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే పద్మవ్యూహంలో చక్రధారి మూవీ ప్రమోషన్కి వచ్చేసాను. అసలు పద్మవ్యూహంలో చక్రధారి అంటే అర్థం ఏంటి, ఒకరినొకరిని అక్కడక్కడ సెలెక్ట్ చేసి ర్యాండమ్గా అడుగుదాం అనుకున్నాను. యాక్చువల్లీ నాకు కూడా తెలియదు, నేనైతే మూవీ చూస్తా తప్పకుండా. సో అక్కడ ఒక ఆంటీ ఉన్నారు, ఐరన్ చేస్తున్నారు. సో తను అడుగుదాం రండి. హాయ్ ఆంటీ. మీ పేరేంటి? జ్యోతి. జ్యోతియా? తెలుగు వచ్చా? ఇదేంటి చదవండి, షర్ట్ మీద ఏముంది? నేను చూపిస్తా, పెద్దగా ఎవరికైనా చూపించండి రా. పద్మవ్యూహంలో చక్రధారి. చక్రధారి అర్థం తెలుసా? మీనింగ్ తెలుసా? ఎప్పుడన్నా విన్నారా? పోనీ ఏం లేదు. తెలుస్తుంది. ఏమన్నా చూసారా? లేదంట, ఆంటీకి తెలియదంట పద్మవ్యూహంలో చక్రధారి అంటే ఏంటో. ఇంకా చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. వాళ్ళని అడుగుదాము ఆన్సర్ చెప్పడానికి. సో తినైతే కన్ఫామ్ గా చెప్దామని ఇందాక నుంచి చూస్తున్నారు, ప్రమోషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి. దాదా బంగారు, దా బంగారు. ఇదేంటి చదువు? కంటాలు రాజా, ఈ చదువు పట్టుకో, పర్వాలేదు. ముందు పద్మ హాలు కాదు, టచ్చర్ కాదు. ఎన్కి చదవండి. ఏంటో తెలుగులా తెలుసండి ఇది, చెప్పండి. పద్మగా చక్రధారి అంటే అర్థం ఏంటి? పద్మ తెలుసు కానీ చక్రధారి, పద్మ తెలుసు కానీ చక్రధారి. పద్మ. సో మేడం ఉన్నారా? సో మేడం, మీ పేరు పద్మ కాదో నాకు తెలియదు, ఎవరో పద్మ అంట తెలుసంట. సో వేసుకోండి గట్టిగా. ఎవరో పద్మాని కలవరిస్తున్నారు. మా మూవీ నేమ్ చెప్తే పద్మవ్యూహంలో చక్రధారిని పద్మ తెలుసంట. ఆ పద్మ ఎవరో గట్టిగా పట్టుకొని అడగండి. హాయ్, నీ పేరేంటి? ఏం కదా, ఏం చెయ్యలే. నీ పేరు? అరే, జస్ట్ మూవీ ప్రమోషన్ టైటిల్ గురించి అడుగుదామని అంతే. నీ పేరేంటి? జోష్న. జోష్నానా? ఓకే, గుడికెళ్ళి వచ్చావు కదా, అయితే నీకు ఈ మూవీ టైటిల్కి అర్థం ఏంటో తెలిసిపోయి ఉంటుంది. పద్మవ్యూహంలో చక్రధారి అంటే ఏంటో తెలుసా? నాకు తెలియదండి. తెలీదా? అమ్మో, చూసారా ఎంత ఇన్నోసెంటో. మీకు పద్మవ్యూహంలో చక్రధారి అంటే అర్థం తెలుసా? అసలు నేను చూడనే. అయ్యో, ఆ కాలం వాళ్ళు, అప్పటి వాళ్ళు కూడా పద్మవ్యూహంలో చక్రధారి అంటే తెలీదంట. సో మూవీలో మొత్తం స్టోరీ ఉంటుంది, వెళ్ళి చూడండి. ఓకేనా? మూవీ రిలీజ్ ఓకే. బాలు గుండెల్లో ఏముందో చదవాలి. చక్రధారి పైన ఫస్ట్ చదువు. సరే, ఇది కనబడుతుంది, వెనక చూడు. పద్మవ్యూహంలో చక్రధారి అంటే దీని మీనింగ్ ఏంటి? పద్మవ్యూహం అంటే ఏంటి? అంటే యుద్ధమా లేకపోతే ఏం? నువ్వు చెప్పాలి, మేము అడుగుతాం క్వశ్చన్. పద్మవ్యూహం అంటే అదే కదా. అదే కదా, ఏముంటది దాంట్లో పద్మవ్యూహంలో? పద్మవ్యూహం అంటే అది పద్మ ఉంటదేమో. లే, పద్మ ఎంతమంది ఉన్నారు? అదే చూసారా, పద్మ ఉంటది, వ్యూహం. ఉరుకుతున్నారు ఉప్పల్ బాలను చూసి. లేడీస్ కాబట్టి నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. వెళ్ళనివ్వ, నేను ఇక్కడ అడ్డుగా ఉంటా. హాయ్. ఎందుకు భయపడుతున్నారు? మేము భయపడం. మేము లేడీస్ ఏమనుకుంటున్నారు? మేము భయపడతాం. ఎట్లా కనిపిస్తున్నాం? మేము మీ కళ్ళకి అబ్బాయిలా కనిపిస్తున్నామా? మేము లేడీస్ భయపడం దేనికి? ఇది నేమేంటి? నాకు తెలియదు. నేను కూడా మర్చిపోయినా ఉన్నా. బాయ్. ఇగో ఇదేంటి పేరు? చదువు. నా పేరేం పేరు? తెలుసా? ఓకే. తెలుగులో ఏముందో అంటే మీనింగ్ తెలుసా? తెలీదు. ఇప్పుడు ఎగ్జామ్ పేపర్ ఇస్తారు మీకు, అసలు తెలియదని ఎంపీ పేపర్. చెప్పండి. వాళ్ళు నువ్వు అలా చెయ్యేస్తే మాటలు రావట్లేదు, తనకి ఆగిపోయాయి. అంటే మీనింగ్ తెలుసంట. ఎందుకు మీరు చెప్పిన పేర్లో నా పేరు స్టార్టింగ్ అది పద్మశేఖర్. శేఖర్. నువ్వేం చేస్తుంటావు? అంటే తెలుసు. ఇదిగో ఈ షాప్ లో మేనేజర్ ఉంటాడు. మేనేజర్ కాదు, ఇదేం చదువు? ఏది? పద్మవ్యూహంలో చక్రధారి అంటే దాంట్లో మీనింగ్ లో పద్మ అంటే తెలుసా? తెలుసు. ఎవరు ఆమె? పద్మ. నీకుందే పద్మ అంటే
ఇప్పటి వరకు ఈ టైటిల్స్ సంబంధించింది పద్మవ్యూహం కానీ వ్యూహం కానీ చక్రధారి ఇలాంటి టైటిల్స్ తో ఉన్న సీరియల్స్ మూవీస్ ఏమి చూడలేదా తెలీదా? అంటే ఇలాంటి సీరియల్స్ ఏం చూడలేదు కాకపోతే ఒకప్పుడు పేరైతే బాగా విన్నాను. చక్రవాకం సీరియల్ అయితే వీళ్ళంతా అనుకుంటుంటే విన్నాను. నేను చూడలేదు, వీళ్ళు అంటుంటే విన్నాను అంతే. సో అప్పట్లో చక్రవాకం సీరియల్ ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేవాళ్ళు కదా. ఈ సినిమా కూడా ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చొని చూసేలాగా ఎలాంటి డబుల్ మీనింగ్స్ కానీ వల్గారిటీ కానీ ఉండదు. సూపర్ గా ఉంటుంది మూవీ. అందరూ కలిసి వెళ్ళి చూడండి. పద్మవ్యూహంలో అరవట్లేదేంటి? పద్మవ్యూహంలో చక్రధారి. ఓకే, మీనింగ్ పద్మవ్యూహం అంటే అదొక 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 అంట ఏంటో మరి చూద్దాం. సో అమ్మాయిలకి ఇష్టమైన చిన్ని కృష్ణుడు శ్రీకృష్ణుడు మూవీలో స్టోరీ మొత్తం ఉంటుంది. వెళ్ళి చూడండి ఫ్యామిలీ. ఓకే మూవీనా? మూవీ ఓకే. హీరో ఎవరు? మా ఉప్పల్ బాలు. ఉప్పల్ బాలు హీరోని రేప్ చేస్తాడన్నమాట. పక్కన నీకోసమే పోతా నేను. మీకు ఇదేంటిది? ఇదా పద్మవ్యూహంలో చక్రధారి. దీని మీనింగ్ చెప్పండి. పద్మవ్యూహంలో అంటే ఒక తెలుసులే తెలియదు కానీ అంటే ఒక ఆగు మెల్లగా చెప్తాడు. చెప్పండి సర్లే నాకు అక్కడ అర్థమైంది మీనింగ్ చలో చెప్పండి. ఏం లేదు. తెలుగు వచ్చా అంటే మీకు? ఇదేం చదవండి, ఇది చదవండి. పద్మవ్యూహంలో చక్రధారి అంటే మీనింగ్ ఏంటి దీనికి? తెలీదండి. చక్రధారి అంటే తెలుసు కానీ పద్మవ్యూహం అంటే తెలుసు. ఒక స్కీమ్ కన్ఫ్యూజ్ చేయడానికి ఒక స్కీమ్ వేస్తారు. ఆ స్కీమ్ లో ఏమని తెలుసా? తెలీదండి. యుద్ధంలో ఒక స్కీమ్, యుద్ధంలో ఒక స్కీమ్ కన్ఫ్యూజ్ అవ్వడానికి. అది చూసారా? అంటే విన్నాను. ఐడియా ఉందా? సో మీకు సగమే తెలుసు కాబట్టి మొత్తం పూర్తిగా తెలియాలంటే పద్మవ్యూహంలో చక్రధారి మూవీ వెళ్ళి చూడండి ఫ్యామిలీతో. ఓకేనా? తెలుగు తెలుగా ఇది చదవండి. ఏం చదవాలి? చదవండి. పద్మవ్యూహంలో చక్రధారి అంటే మీనింగ్ తెలుసా? తెలియదు. తెలీదా అసలు? పద్మవ్యూహం కానీ చక్రధారి పద్మవ్యూహం అంటే అది అర్జునుడు కొడుకు చనిపోయింది కదా దాంట్లో. సో కొంచెం తెలుసు అన్నమాట మీకు. కొంచెం తెలుసు. మరి మొత్తం తెలియాలంటే ఏం చేయాలి? ఏం మీతో మాట్లాడాలి? సినిమా చూడాలి. ఆ సినిమా పేరు అది. పద్మ ఉందా మీకు? తెలియదు. ఉప్పల్ బాలు తెలుసు. ఇప్పుడు హీరో గారు వచ్చారు. ఇక్కడ ఉప్పల్ బాలుకి హీరోకి ఏదో నడుస్తుంది. ఏం నడుస్తుందో తెలుసుకుందాం. ఏం నడుస్తుంది ఇద్దరి మధ్యలో? అప్పుడు పట్టుకున్నారు. చల్లగుంది బాడీ అంతా. ఒకసారి అక్ చేసుకోండి మెల్లగా. రా నువ్వు అక్ చేసుకుందు. ఇంత మంచి హీరో దొరకడం మళ్ళీ ఛాయిస్. అక్ చేసుకో పర్వాలేదు. 4 చాలు. నువ్వు 4 పట్టుకో. నువ్వు ఇచ్చిన అట్లా ఉండదు. ఎవరు చాలు. మన చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే మా హీరో కూడా వచ్చిండు. ఇదే మూవీ తెలుసు మీ అందరికి. ఫైన్. ఎంత ఫైన్ ఈ షాప్ కి? పూలమ్మే పిల్ల పూలమ్మే పిల్ల. సాంగ్ పాడాలి ఒకటి, చెప్తాను. ఓకేనా? చెప్పండి. సువ్వి 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 నీ చూపులతో నన్ను గిల్లి గుండెని మొత్తం హత్తుకుపోయావి. పాడాలి. సువ్వి 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 నీ చూపులతో నీ చూపులతో నన్ను గిల్లి నీ చూపులతో హత్తుకుపోయావి. అంతే సినిమా అనమాట. పద్మవ్యూహంలో చక్రధారి సినిమాలు చూస్తుంటారా మీరు? చూస్తాం. ఇది ఫ్యామిలీ సినిమా అనమాట. హీరోకి హాయ్ చెప్పండి. హాయ్. ఏం పేరు? ఫ్లయింగ్ కిస్ ఇవ్వండి ఒకటి. ఏం పేరు? హీరో పేరా? ప్రవీణ్. ఫ్లయింగ్ కిస్ ఒకటి ఇవ్వండి. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఓకే, సినిమా తప్పకుండా చూడండి, బాగుంటుంది. ఫ్యామిలీ సినిమా, ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. ఇప్పుడు వచ్చే మూవీస్ లాగా ఉండదు, వల్గారిటీ డబల్ మీనింగ్స్ అట్లాంటివి ఏమి ఉండవు, బాగుంటుంది. ఓకే, మీకు పద్మవ్యూహంలో చక్రధారి అంటే తెలుసా? ఏమో తెలుసుకోవాలి, మీరు చెప్పాలి, మాకు తెలియదు. తెలిసే ఉంటుంది అనుకున్నా, పెద్దవారు కదా. ఈ చక్రాల గురించి తెలుసు, మరి ఆ చక్రాల గురించి నాకు అంత ఐడియా లేదు. సో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్లో ఉన్నాం. ఇక్కడ కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు.
వాళ్ళని అడిగి తెలుసుకుందాం, ఓకేనా? పద్మవ్యూహంలో చక్రధారి అంటే ఏంటి, అసలు కొద్దిగా గొప్ప మీనింగ్ తెలుసలేదో అడిగి తెలుసుకుందాం. హాయ్ హాయ్ బంగారాలు, మధ్యలో చోటిస్తారా? పద్మవ్యూహంలో చక్రధారి అంటే మీనింగ్ తెలుసా మీకేమైనా? తెలీదా? ఏం చేస్తాడు? నువ్వు అర్జునుడు మీసాలు తిప్పుతున్నది ఒకసారి తొడగొట్టు తొడగొట్టు తొడగొట్టు. పోరాటం చేస్తాడు కదా. ఏ రేంజ్ లో అంటే ఆ రేంజ్ లోనే చేస్తాను, ఆ రేంజ్ లోనే చేస్తాను. చేస్తా అప్పుడప్పుడు. అసలు పద్మ అంటే మీనింగ్ తెలుసా? పద్మ అంటే ఒక అమ్మాయి పేరు. పద్మ అంటే ఒక అమ్మాయి పేరు. కండల్ రాజవరా, చాలా బాగుంది నాకు. మనం ఇప్పటివరకు ఎన్ని చేసి ఉంటావు? 3-4 చేసినాడు. 3-4 చేసిన. ఇప్పుడే లాత పొరగాడు. ఇది చదువు. పద్మవ్యూహంతో చక్రధారి అంటే మీనింగ్ ఏంటి? పద్మవ్యూహం అంటే అది ఎవరు ఛేదించలేరు, అది ఎవరు ఛేదించలేరు, ఒక్క అర్జునుడు తప్ప అతనికే తెలుసు అది ఎట్లా ఛేదించాలనేది. హాయ్ హాయ్. మూవీ తెలుసా? తెలుగు మూవీ పేరేంటి? పద్మవ్యూహంలో చక్రధారి. మీనింగ్ ఏంటి చెప్పండి తెలిస్తే. ఇదేందో తెలుగు రాదు. తెలుగు రాదా? మీనింగ్ మీనింగ్ పద్మవ్యూహం అంటే ఎప్పుడన్నా పద్మని గట్టిగా చెప్పు చెప్పు. పద్మవ్యూహం అంటే మహాభారతంలో జరిగింది. ఓకే నైస్ కరెక్ట్. ఇంకా ఆయన చెప్పలే మొత్తము. అందులోకి వెళ్ళాక బయటికి రావడం కష్టం. ఏంటి చక్రధారి? పద్మ పద్మ పద్మవ్యూహంలో చక్రధారి. పద్మవ్యూహంలో చక్రధారి. వావ్, బాగా చదివారు తాత. దీని మీనింగ్ తెలుసా? దాని అర్థం తెలుసా? దాని అర్థం నీకు పద్మ ఉందా? పద్మ ఉన్నది. ఎక్కడ? వాళ్ళ వైఫ్. తెలుగు వచ్చా? ఇదేం చదువు? పద్మవ్యూహంలో చక్రధారి. దారి. దీని మీనింగ్ ఏంటి? పద్మవ్యూహం అంటే లైక్ కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది కదా. అటు చూడు, చెప్పు. మీనింగ్ ఏంటి చెప్పు. మీనింగ్ ఏంటి? అది తెలియదు. ఇది ఏం చదువు? దానికి ఒక వే కావాలి కాబట్టి చక్రధారి అంటే తెలియదు. ఇది మొత్తం చదువు ఫస్ట్ నుంచి. అయితే కృష్ణుడు ఒక దారి ఇస్తాడు అట్లా అని చెప్పేసి. చదువు. చదువే రాదు. చెప్పు ఒకసారి. పద్మవ్యూహంలో చక్రధాని. దీని మీనింగ్ తెలుసా మీకు? నీకు ఎప్పుడైనా పద్మ ఉందా చిన్నప్పటి నుంచి? పెళ్ళైనా కూడా ఉందంటమ్మా. అమ్మా చూడమ్మా ఉందంట. మీ ఆయన నీ ముందే చెప్పాడు. ఇంటి చింతా చింతా చేయి చూడు పద్మ ఉందంట. ఈ మూవీ చూడు, ఈ మూవీలో మస్తు ఉంటుంది పద్మ. నువ్వే అన్నావు పద్మ ఉందని. పెళ్లి కానప్పుడు ఉందా? అయినా అప్పుడు ఉందని ఇప్పుడు టచ్ లో ఉండింటావులే. చూడండి వాళ్ళు ఆవిడ పెట్టుకుని నీకు పద్మ ఉందంటే ఉందని ఒప్పుకున్నాడు. మళ్ళీ ఏంటి అంటే ఇప్పుడు లేదని చెప్తున్నాడు. నమ్మద్దు, టచ్ లో ఉంటాడు. నెంబర్ డిలీట్ చేయండి. బాయ్. ఇంకా టికెట్ ఫ్రీ, డబ్బులు పెట్టారు. ఎందుకంటే మేము మూవీ కూడా కోట్లు పెట్టి చేసాం కాబట్టి డబ్బులు. దీంట్లో నేను పెద్ద హీరో పక్కన ఒక ఫ్రెండ్ హీరో, సెకండ్ హీరో నేనే. ఈ మూవీకి వెళ్ళాలి, ఈ మూవీ చూడాలి. నువ్వు అట్లే జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. దిస్ ఈజ్ పద్మ అంటే తెలుసా మీనింగ్? ఎప్పుడన్నా జిమ్ చేసినావా? జిమ్ చేసినా కదా. ఎన్ని చేసినావు? ఎప్పుడు పడితే అప్పుడు చేయొద్దు, టైం తీసుకుని. ఎండాకాలము ఎక్కువ చేయకు, ఎందుకంటే ఖరాబ్ అవుతాయి. స్లో చేయాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.